సరే ఇలా 3 వేల కొట్టి కొంచెం కొంచెం అక్షతలు కలపడం పూజ చేసుకోండి. ఈ చూపు వేలు కానీ చిటికి వేలు కానీ పనిచేయలేదు పూజ కాబట్టి నా మధ్యలో 3 వేల కొట్టి పూజ చేసుకుంటారు. మన గోముఖానికి పూజ చేసుకోవడం గణపతి. ఓం నేను వెలిస్తాను. ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమః, ఓం ఉమా మహేశ్వర నమః, ఓం వాణి హరిభ్య నమః, ఓం శక్తి కొందర నమః, ఓం అరుంధతి వశిష్ఠ నమః, శ్రీ సీతారామ నమః, సర్వేభ్యో భాగినేభ్యో నమః. అది ముహూర్త శుభముహూర్తం వస్తు ప్రాణాయామ్య. ఈసారి నక్షత్రులు మీ ఆడవారి ఆడ పక్కన వేసేసి ఒంటరిగా ఉండేవారు ఎవరి వారి ఆడ పక్కన వేసుకోండి. पुनः प्राणायाम्य उत्कृष्टंतो भूतपिशाचाः एते भूमि भारकाः एतेषां विरोधेन ब्रह्मकर्मस्मारभे इदं मुख पट्टुकोंडि. ओम भूः ओम भवः ओम स्वः ओम महः ओम जनः ओम तपः ओम सत्यम् ओम तत्सर्गवरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. ओम आपोज्यो देवसोमपुत्रं मभूर्भुवस्वरं उदयसि मम अनुकोंडि. यजमान्य सौपातदुःखयद्वारा श्री परमेश्वरप्रीत्यर्थं शुभे शमे मुहूर्तेषु महास्तुतक्रिया प्रमुखमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराह कल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे अस्मिन् वर्तमान व्यवहारिक छान्द्रमणेन श्री श्वावसुनाम संवत्सरे ప్రస్తుతం ఏంటంటే నువ్వు ఏ రోజు అయితే వీడియో చేస్తున్నావో ఆ యొక్క తిథివార సంవత్సరాలు పేరు చెప్తావు. మీరు అలా కాకుండా మీరు ఏ రోజు పూజ చేసుకున్నారో ఆ సంవత్సరం పేరు తిథివార నక్షత్రం చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా ఈ పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ లేదా ప్రతిరోజు మేము పెట్టే వీడియోలో ఆ ఛానల్లో నిర్ఫలితాల్లో మాకు మొదటి ఉంటుంది పంచాంగం. కాబట్టి అవి చూసి చెప్పుకోండి. श्री विश्वावसनाम संवत्सरे दक्षिणायने शरद ऋतौ कार्तिक मासे शुक्लपक्षे एकादश्यायां वासरः वासरस्तु इंदुवासरे स्थिरवासरे ఇప్పుడు ఏం చేస్తారంటే శనివారం రోజు పూజ చేస్తాం కాబట్టి స్థిరవాసరే గుర్తుకోవాలి. స్థిరవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం విశేష విశిష్టాయాం శుభదౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ మీరు మీ గోత్రాలు మీ పేర్లు మీ కుటుంబ సభ్యుల యొక్క పేర్లు మీ వ్యాపార సంస్థ ఉండే వాటి పేర్లు కూడా చెప్పుకోండి. అయ్యా కూడా గోత్రాల పేర్లు కోసం చెప్పుకోండి. गोत्रस्य नामधेयस्य धर्मप्रेसमेस्य गोत्रः नामधेयः धर्मप्रेसमेतोऽहं सकुटुम्बस्य. सर नमस्कार कृष्णे की చెప్పండి చెప్పండి. मम सकुटुम्बस्य सबान्धवस्य सपुत्रकस्य सपुत्रिकस्य क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं मम गृहे धनधान्य वस्त्ररत्न सायञ्जनादि सकल संपद प्राप्त्यर्थं गो महिष्यादि पशुबाहुल्य सिद्ध्यर्थं अश्वादि सकल वाहन सिद्ध्यर्थं मधु समीपवर्ती जनानुकूल्य सिद्ध्यर्थं मम अपमृत्यु परिहार द्वारा आयुष्य अभिवृद्धि सिद्ध्यर्थं ఈ మనసులో ఏవైతే కోరుకున్నాయో ఆ కోరిక నెరవేరాలంటే మనసు చెప్పుకోండి. యజమాన్యస్య మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం చెప్పండి. మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రీ సప్తశనివార मताखे शुभकर्मणि आदौ निर्विघ्न परिसमाप्त्यर्थं श्री महागणाधिपति पूजां करिष्ये. तरंगा कलशाराधनं करिष्ये. సరే మగవారి నక్షత్రం తీసుకోండి. ఆడవారు నీ పైన ఉత్తరం పెట్టండి. ఆ పల్లెలో పెట్టండి. ఒంటరిగా ఉండేవారు ఎవరికి వారి నక్షత్రం తీసుకుని నీకు వస్తుంది పల్లెలో పెట్టండి. శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. तरंगा కలశారాధనం కరిష్యే. అయితే ఇప్పటికప్పుడు ఈ ఆచరణ చేసి చెప్పుంది కదా, ఇదేనా అదే ఆచరణ చేసింది. ఆచరణ చేసి చెప్పుంది కదా, ఈ ఆచరణ చేసి చెప్పు పక్కన పెట్టేసుకోండి. కారణం ఏంటంటే నీ ఎన్ని లేపే కదా ఇప్పుడు ఇది పూజకి పనిచేయాలన్నమాట. అంటే ఒక చెంబు ఉంది కదా, ఈ చెంబులో ఉద్ధరణ వేసుకుని ఈ చెంబుకి అసలు చేయాలి మనం. ఇప్పుడు దానికి 3 చోట్ల గంధం రాసి ఒక పెట్టండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే పత్రస్య గో బ్రహ్మ మధ్యేమ ప్రగణాస్పృతః ఉక్షౌ సాగరః సర్వే సప్తద్వీపావసుంధర అన్వయ దోధయ దుర్వేద సామవేదోహ ధర్మణ అంగే స్థితః సర్వే కలశ అంబుసమాశ్రితః కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య. సరే ఒక పుష్పం తీసుకుని ఆ పుష్పాన్ని గంధంలో ఉంచి అక్షతంలో ఉంచి ఆ చెంబులో వేసేసేయండి. కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య హస్తేనాచ్ఛాద్య అక్షతంలో ఉంటారు ముంచి అందులో వేసేయండి. హస్తేనాచ్ఛాద్య చేయాలి. ओम आकर्षे सुधावति पवित्रे प्रशिक्षते उठये दिव्येषु वर्धते आकर्षे सुधावति शीलापटियाहते अभिप्राणाग्रे त्रतु ओमा ओवा इदं सर्वं विश्वाभूतान्यापः प्राणावा अपः पशवापो नमो अमृतमापः समराणापो वराणापो स्वराणापो सिन्दास्यापो ज्योतिषापो यजुषापो सत्यमापः सर्वा देवता आपो भूर्भुवः स्वरापो ओम खाली. जाने అందులోనే పుష్పం ఉంది కదా, పుష్పంతో శ్రీకారాన్ని పెట్టండి. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంత శ్రీ మహాగణాధిపతి పూజార్థం వెంకటేశ్వర స్వామి పూజార్థం దురక్షయకారకాః కలశోధకేన ఆ నీరు పుష్పంతో దేవుడి మీద చల్లండి. దేవం ఆత్మానంచ మీరు చల్లుకోండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజా ద్రవ్యాలను చల్లండి. ఈ మంత్రాలలోని అర్థం ఏంటంటే మనం ఈ భూమండలంలో ఎన్నైతే పవిత్ర గంగా జలాలు పవిత్ర నదులు ఉన్నాయో ఆ నదుల్లో ఉండేటువంటి పవిత్ర జలాలన్నీ కూడా ఈ కలశలోకి రమ్మని మనం వేద మంత్రాల ద్వారా ఆహ్వానం చేసామన్నమాట. ఇప్పుడు ఆ చెంబులో ఆ కలశలో నీళ్లు పవిత్ర గంగా జలంతో సమానం కాబట్టి అవి మనం జల్లుకోవడం వల్ల దేవుడి మీద చల్లడం వల్ల పూజా ద్రవ్యాల మీద చల్లడం వల్ల మనము పూజా ద్రవ్యాలంతా కూడా శుద్ధయ్యాము అని అర్థం. ఇప్పుడు మనం విఘ్నేశ్వరుడికి ప్రార్థన చేసుకుంటాం అనమాట. నిజానికి ఒక పుష్పం ముఖ్య నమస్కారం చేయండి. అసలు ఈ దేవత రస్పాసు నక్షత్ర ప్రాణో దేహో యోగస్య సూర్యమితం తమదేవయ స్వస్తి అమతమై ప్రాణాత్మ ప్రాణానే వ్యథ స్థానో పయరే గణపతి సాంగం సాయుధం సమాహం సహిత భక్తి పుత్రరాసనేతం మహాగణపతిమావాహయం స్థాపయామి పూజయామి. గణపతి దగ్గర వేసేసిన పుష్పాన్ని 2 నక్షత్రాలు వేయండి.
స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ యజమాన్యస్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం ఈసారి ఒక పుష్పం నమస్కారం చేయండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోదభస్య ప్రసాదం శ్రీ మహాగణాధిపతయ నమః ధ్యాయామి. గణపతిని వేసేసేయండి. అలా నక్షత్రం వేయండి. ఆవాహయామి నవరత్న చరిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఆవు పాలు చల్లండి. ఒక ఆవు పాలు వేసుకుని ఆవు పాలు చల్లండి. పాదయో ఆద్యం సమర్పయామి, హస్తయో ఆద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. చాలు. ఇలా ఉద్దరంతో నీళ్ళు ఇలా గణపతి చూపించి ఇలా పల్లెలో ఉండకండి. శ్రీ మహాగణాధిపతయ నమః పాదయో ఆద్యం సమర్పయామి, శ్రీ మహాగణాధిపతయ నమః హస్తయో 3 సార్లు అలాగే ఒకసారి కాళ్ళు కలుగుతున్నట్టు ఒకసారి చేతులు కలుగుతున్నట్టు ఒకసారి ఆచమనం చేస్తున్నట్టు. శ్రీ మహాగణాధిపతయ నమః హస్తయో ఆద్యం సమర్పయామి, శ్రీ మహాగణాధిపతయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నమయామి. ఈసారి బాబు నీళ్ళు చల్లండి. ఆపోహిష్టామి అభోస్తానం ఉద్యేతదాతన హేరణ యక్షసే రవశబ్దమరసస్య భార్యదేహ శతీరేవ మాతరః తస్మారంగమామో యక్షయాయ యజ్ఞః ఆపో జనేధాజనః శ్రీ మహాగణాధిపతయ నమః మోక్షకృష్ణేన శుద్ధోదక స్నానం సమర్పయామి. ఈసారి వస్త్రాలు ఉన్నాయి కదా, ఈ పత్తితో తయారు చేసినటువంటి వస్త్రాలు అవి తయారు చేస్తే అవి పట్టు నమస్కారం చేయండి. 2 వస్త్రాలు ఇంకొకటి అవి తయారు చేయని వారు అక్షతలకు నమస్కారం చేయండి. వేసేటప్పుడు వస్త్రార్థం అక్షరాం సమర్పయామి వేసేయచ్చు. మీరా కొట్టు వస్తారు. ఓం ఉపైకమాన్యాసక కీర్తిశరణాత రాత్రభూత అయోప్రాత్ వదనాజర్షాభ్య సుదిగా అప్యమానః అభిజిత్ర భక్తవేళ హరణ్య యశ్వాన్ ప్రతిరోధం సోమ శ్రీ మహాగణాధిపతయ నమః వస్త్రయజ్ఞం సమర్పయామి. గణపతికి వేసేయండి. ఈసారి యజ్ఞోపేతం తయారు చేస్తే ఇలాంటి యజ్ఞోపేతం పట్టు నమస్కారం చేయండి. దేవాలు అక్షతలకు నమస్కారం చేయండి. ఓం యజ్ఞోపేతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహస్రస్తాదు ఆయుష్య భద్రియం ప్రదర్శన యజ్ఞోపేతం భావస్పతయ శ్రీ మహాగణాధిపతయ నమః యజ్ఞోపేతం సమర్పయామి. అలా గణపతి దగ్గర వేసేసేయండి. ఈసారి ఒక పుష్పాన్ని గంధంలో ఉంచి గణపతి దగ్గర వేసేసేయండి. గంధద్వారాంధురాదృశాం పుష్టాంతరీషణీం ఈశ్వరీం సర్వభూతానాం తాభిహోపక్వయేశ్వరీం శ్రీ మహాగణాధిపతయ నమః దివ్యశ్రీ చంద్రం సమర్పయామి. వేసేయండి స్వామి దగ్గర. ఈసారి మళ్ళా ఒక పుష్పం నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే భోర్వా ఆరోహం పుష్పణీః అదాస్య పుండరీకాని సముద్రస్య గృహాయిమే శ్రీ మహాగణాధిపతయ నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేయండి. ఆభరణార్థం గణార్థం అక్షతై పూజ చేయాలి. ఈసారి బొమ్మ పడుతుంటూ ఇలా 3 నెలలకి కొంచెం అక్షత పూజ చేసుకోండి. గణపతి మీద ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాయాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శోర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతయ నమః షోడశ నామ పూజాం సమర్పయామి. ధూపం సరే అగరబత్తులు 1 2 వెలిగించండి. అయితే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సంస్థలో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినప్పుడు మీ జాతకం ఎలా చూసి చెప్పే ప్రయత్నం చేస్తాము. లేదా ఏదైనా సంస్థలో ఇబ్బంది పడుతుంది కనుక వాటి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాన్ని ఈ రకంగా మార్కెట్లో ఉండేటువంటి వేట పండితుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నడపడం చేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీరు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఏదైనా స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా విచారీ కార్యక్రమాలు కూడా నా పెట్టే చేస్తాం. కాబట్టి ఏదైనా సంస్థతో ఇబ్బంది పడుతుంది కనుక ఎందుకంటే నెంబర్ ద్వారా మనం సంప్రదించవచ్చు తెలియజేస్తూ ఇప్పుడు ఆ అగరబత్తులు బదులు గణపతి చూపించండి. ఓ నమస్పతిర్భాయ దేవానాం ధూపోయ ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయ నమః పరిమళ ధూపమాగ్రాపయామి. అక్కడ ఉంచేసుకోండి. ఈసారి దీపావళి నమస్కారం చేయండి. ఓం సాధ్యం గణపతి సంయుక్తం మహిళాయోజనం గృహాన్మ గణదీపం త్రైలోక్యేంద్రమః భక్త్యాదీపం ప్రేత్యామి దేవాయ పరమాత్మనే రహిమ అమరగా అధ్వరా దివ్యజ్యోతి నమోస్తుతే శ్రీ మహాగణాధిపతయ నమః సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి వినాయకుడి కుడి పక్కన ఒక తమలపాకు వేయండి. వేసి 2 బెల్లం ముక్కలు ఉంటే బెల్లం ముక్కలు అందులో వేయండి. పెట్టి 2 అరటిపళ్ళు కూడా ఆ గణపతి దగ్గర పెట్టండి. పెట్టి కొంచెం నగిలండి. ఈసారి ఆ అరటిపళ్ళ మీద ఆ యొక్క బెల్లం ముక్కల మీద నీళ్లు చల్లండి. పుష్పండి. ఓం భూర్భువః స్వః నమస్కృతమయేయం భగవో దేవస్థితిమహే దేవాయోస్పదయాదు సత్యం త్వర్తేన పరిశుద్ధ్యామి. అమరోస్తు అమరోపస్కృతమసి శ్రీ మహాగణాధిపతయ నమః అవసరార్థం పురోపహార సహిత కదలీఫల నైవేద్యం సమర్పయామి. ఏదైనా ఒక పుష్పం తీసుకుని ఆ పుష్పంతో 5 సార్లు అలాగే అభిషేకించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ. స్వాహ మధ్య మధ్య పానీయ సమర్పయామి. అమృత పీఠామసి ఇలా ఉద్ధరణతోటి 3 సార్లు నీళ్ళు చూపించి పల్లెలో పెట్టండి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఈసారి తాంబూలం ఉన్నాయి కదా, ఒక తాంబూలం తీసుకుని గణపతికి ఎడమ పక్కన పెట్టండి. ఓం భూమి ఫలై చిరపోరే నాగవల్లి నరే నితం ముక్తా తుండే సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయ నమః తాంబూలం సమర్పయామి. నీరాజనం ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి. చూపించండి. అలాగే గంట కూడా పట్టుకోండి. ఓం సంప్రాజం లక్ష్మీగా సప్తమంగళాన్ని శ్రీ మహాగణాధిపతయ నమః ఆనంద కర్పూర నీరా. దుకాణం దాని వెనకాల ఉంటా ఫోటో
మల్లన్న ఫోటో వెనకాల ముడుపు ఉంటుంది తీసుకోండి. వందన ఫోటో వెనుకన అంతర్గయామి నిరాజనానంతరం శుద్ధ ఆచమని సమర్పయామి చెప్పేసి ఒక నేల శబ్దండి అంటే కళ్ళ కట్టుకోండి హర నమః పార్వతీ పుకాహర మహాదేవ దైవ నిరాజనం చక్షు స్పర్శిధారయ ఈసారి ఒక పుష్పాన్ని రెండు అక్షరాన్ని పట్టు నమస్కారం చేయండి ఓం సుముఖస్య దంతస్య సర్వ గజకర్ణిక లంబోదరస్య కృతో విఘ్నరాజోగణాధిప ధూమకేంద్ర గణాధ్యక్ష పాలచంద్రోజాన అక్కడ శోభకర్ణో హేంభస్కందతో భుజ షోడశేతాని నామాని యప్పఠే చుర్యాదరి విద్యారంభే వివాహే ప్రవేశే రంగవేత్త సంగ్రామే సర్వకార్యేషు యజ్ఞస్తస్య రజాయతే శిర్భాగనాధిపతి నమః సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి గణపతికి వేసేయండి నమస్కారం చేసుకోండి నమస్కారమే ఆత్మప్రక్షాన్ని సర్వోపచార పూజాన్ని ప్రకటయామి సరే మగవారు అక్షరం తీసుకోండి ఆడవారు నీళ్ళు పోయండి ఆ పళ్ళెలో వదిలిపెట్టండి ఒంటరిగా పూజ చేసుకునే వారు ఎవరికి వారి అక్షరం తీసుకుని నీళ్ళు కోసం పళ్ళెలో వదిలిపెట్టుకోండి మంత్రహేళం క్రియాహేళం భక్తిహేళం గణాధిప యత్పూజితం యాదేవ పరిపూర్ణం తదస్మే అనయా ధ్యాన ఆవాహన షోడశోపచార పూజయక భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి శ్రీనాథ్ శ్రీతో ప్రసన్నవదో భవతు ఇది పూజ చేయడం అక్షరం శిరస్సుపై వేసుకోండి గణపతి ప్రసాద సిద్ధిరస్తు అలాగే ఆడవారు పుష్పాన్ని తలలో పెట్టుకోండి గణపతి ప్రసాదం శిరసాగృహామి ఈసారి ఆ బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి జరగండి ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవాః తాన్ ధర్మాణి ప్రథమాన్యాసన్నం కేహనాకం మహిమానస్సజందే యత్ర పూర్వే సాధ్యాసంత దేవాః గణపతి విధాస్తాన్ ఉపాసయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ ఒకటి విఘ్నేశ్వరుడిని పుట్టేయండి ఇప్పుడు ఈ పసుపు వినాయకుడిని తమలపాకుతో సహా తీసి ఇలాగా వెంకటేశ్వర స్వామి వారికి ఫోటో పెట్టేసుకోండి పెట్టేసుకుని ఇప్పుడు ఈ బియ్యం పళ్ళె ఉంది కదా ఈ బియ్యం పళ్ళాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి ఈ బియ్యం ఏం చేయాలంటే కనుక ఇది మీ ఇంట్లో ఇంటి పురోహితులు కానీ గ్రామ పురోహితులు కానీ ఇంటి దగ్గర ఏదైనా గుడి ఉంటే ఆలయంలో అర్చకులు కానీ ఇచ్చేసేయండి బియ్యాన్ని అలాగే విదేశాల్లో ఉండేవారు కనుక ఈ బియ్యాన్ని పులిహార్లా కానీ పరమాణాల కానీ తయారు చేసి అక్కడ నుండి భక్తులు ఒకటి పెట్టేసేయండి ఈ బియ్యాన్ని వాడుకోకుండా చేత బియ్యం పళ్ళాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దాకా కూడా విఘ్నేశ్వరుడు పుట్టింది ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి గుంపు ప్రారంభం చేసుకుందాం మళ్ళీ 2 నక్షత్రం మీ ఆడవారి ఎడమ పక్కన వేసేసేయండి ఒంటరిగా ఉండేవారు ఎవరి వారి ఎడమ పక్కన వేసుకోండి ఇప్పుడు ప్రాణాలయ ఏదే సామగ్రోదైన బ్రహ్మకర్మ స్మారే ముక్కు పెట్టుకోండి ఓం భూ ఓం భవ ఓం స్వహ ఓం మహ ఓం జన ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భగవో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం అపోజ్యో దేవ సమగ్రం బభూద్భవస్వరం ఉదయసి మమ అనుకోండి యజమాన్యస్య ఉపాత వృక్షేంద్ర శ్రీ రమేశ్వర ప్రీత్యర్థం హిమేశ్వర ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః దీపరాధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వ్రతమానదేవాహ చాంద్రమాయన శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఇందాకలాగే మీరు ఈ పూజ చేసుకునే యొక్క సంవత్సరం పేరు తిథివార నక్షత్రం చెప్పుకోండి శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే ఏకాదశ్యాయ వాసరః వాసరస్తు అలాగే మీరు ఈ వారం పేరు స్థిరవాసం కాబట్టి ముఖ్యంగా శనివారాన్ని స్థిరవాసరే అంటారు కాబట్టి స్థిరవాసరే అని వారం పేరు చెప్పుకోండి స్థిరవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవందర విశేష విశిష్టాయ శుభతౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య ఇందాకట్లాగే మళ్ళీ మీ యొక్క గోత్రాలు మీ పేర్లు ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లు వ్యాపార సంస్థ పేర్లు అన్ని కూడా చెప్పుకోండి గోత్రస్య నామధేయస్య ధర్మపత్రేసమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్రేసమేతోహం తరుణంబస్య ఈసారి నమస్కారం చేసుకుని ఈ చెప్పండి చెప్పండి మమ సౌరంభస్య సమాంధమస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్థ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపద ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం వధు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ వ్యాపారేషు వ్యవహారేషు వ్యవసాయేషు ఉద్యోగేషు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం కోటిలాభ ప్రాప్త్యర్థం మమ అతిశీఘ్రమేవ సమస్త కార్య దిగ్విజయ సిద్ధ్యర్థం దాని మనసులో ఏదైతే కోరుకుందో ఆ కోరిక వెంటనే నెరవేరాలి అని కూడా మనసులో సంకల్పం చేసుకోండి యజమాన్యస్య మనోభీష్ట సిద్ధ్యర్థం కోరుకున్న తర్వాత ఈ చెప్పినట్టు చెప్పండి మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం మమ అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రీ అలివేల్మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం యథాశక్తి సప్తశనివార వ్రతాఖ్యం కరిష్యే పతంగ కలశారాధనం కరిష్యే పళ్ళెలో పెట్టండి మగవారు అక్షత తీసుకొని ఆవారం నీకు ఒంటరిగా ఉండేవారు ఎవరి వారే అక్షత తీసుకొని నీరు పోసుకుని పళ్ళెలో పెట్టండి సప్తశనివార వ్రతాఖ్యం కరిష్యే వెంకటేశ్వర స్వామి పూజ కరిష్యే పతంగ కలశారాధనం కరిష్యే ఈసారి ఈ కలశం కదా ఈ కలశం తీసుకోండి ఈ కలశంలో ఉండి చెంబు తీసుకుని ముందుగా ఈ చెంబుకి 3 చోట్ల గంధం రాసి కుంకాన్ని కొట్టండి కలశస్య ముఖే కంటే రుద్ర సమాశ్రిత
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యేమ అగ్రగణా స్ఫుటాః ఉక్షౌపసాగర ఆశ్రమే సప్తద్వీపావసుంధర అర్గ్వే నోదే దుర్వేద సామవేదో హేంద్రవః అంగే చదహిత ఆశ్రమే రస కుసుమాశ్రితాః. ముఖ్య పెట్టిన తర్వాత చక్కగా నీళ్ళు ఉన్నాయి కదా, చెంబులో నీళ్ళు కొంచెం నీళ్ళతో పోయింది, మరి ఎక్కువగా పోయి పర్వాలేదు, కొంచెం పోయింది. గంగే జీవనే జీవ గోదావరి సరస్వతి నర్మదేశిందు కావేరి జలేస్మిన్ సన్నిధి కురు. చాలు. ఈసారి ఈ మామిడి మొదలు పెట్టండి. ఓం కాండాత్ కాండాత్ ప్రణోహతి పరుషపరుషపరి ఏవాలో దుర్గే ప్రతవ సహస్రేణ శతేర్ధ. ఇలా కొబ్బరికాయ ముఖ్య పెట్టకపోతే పెట్టి కొబ్బరికాయ కూడా పెట్టండి. ఓం యా పరిణీర్యా ఫల పుష్పాయా పుష్పణి పురః స్థానం జన్మకుహసః. ఈసారి వస్త్రం ఉంది కదా జాకెట్ ముక్క, ఈ జాకెట్ ముక్క కూడా కాస్త గంధం రాసి కుంకుమ పెట్టి పెట్టండి. చిత్రాచుద్దిన జాకెట్ ముక్కకి. ఓం యం వస్త్రాణి తే వసాద సాధే యువోర్చిత్రాంతవ హత్యాః అమాదముతాని సత్యం ప్రావణస్తే పెట్టండి. తొమ్మిది ధర్మాగు సమయ పశ్యద తోభాగ్యతాయ దాస్తం పరేతన. ఈసారి ఒక పుష్పం తీసి పైన పెట్టండి. ఓ పుష్పావతి ప్రసూతి భరణే ఫలాపత అశ్వాయ సజితనే దీర్ఘపార ఇష్టవః. ఈసారి ఆ కలశం చెట్టు కొట్టుకుంటూ కూడా ఇలాగే వెంకటేశ్వర స్వామి వారికి ఇప్పుడు పక్కన పెట్టండి, కండి ఇక్కడ పెట్టాలి. ఇలా పెట్టండి. ఓం ధ్రువం తేరాజావరణం ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రస్య ఆదిత్య రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఒక పుష్పం నమస్కారం చేయండి. ఓం అసునీ దే పునరస్మారుత చొప్పన ప్రాణహనో దేహి భోగం యోగస్య సూర్యచరం ధ్రువం ప్రయా స్వస్తి అమృతమయ ప్రాణామృతమ ప్రాణ నేమయథాస్తాభోకైతే శ్రీ అలిమల శ్రీ వెంకటేశ్వర స్వామి కలశమావాహయామి స్థాపయామి పూజయామి. అలా వేసేయండి పుష్పాన్ని. నక్షత్రం వేయండి. స్థిర భవ వరద భవ స్థాపిత భవ మమ అనుకోండి. యజమాన్యస్య ఇష్టకామ్యార్థ భవ నిరాకరం కురు ధ్యానం. ఈసారి మనం వెంకటేశ్వర స్వామి పూజ కలశ దగ్గర ఉప దగ్గర రెండు చోట్ల కూడా చేస్తూ ఉంటాం అన్నమాట. సరే ఒక పుష్పం నమస్కారం చేయండి. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీ అలిమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః. మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి. స్వామివారి పాదాలకి వేసేసేయండి. మళ్ళా ఒక పుష్పం నమస్కారం చేయండి. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ శుభోగం విశ్వతప్ప అంటే విశ్వదశాంగులం శ్రీ అలిమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః. ఆవాహయామి. పుష్పాన్ని వేసేయండి. మళ్ళా ఒక పుష్పం నమస్కారం చేయండి. ఓం పురుష ఏవేదం సర్వం యద్భోగం యచ్చభవ్యం ఉతామృతపస్యేషాః యదన్నేన తిరోహతి శ్రీ అలిమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. స్వామివారి పాదాలకి వేసేసేయండి. ఈసారి ఉద్ధరణతో నీళ్ళు తీసుకుని స్వామివారికి కాళ్ళు పడుకున్నట్టుగా భావించి చూపించి కళ్ళలో పెట్టండి. ఓం ఏతావాస్య మహిమ అతో ధ్యాయాస్య పురుష ఆదోస్య విశ్వాభూతాని విపాదస్యాపతందిని శ్రీ అలిమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః. పాదయో ఆద్యం సమర్పయామి. ఈసారి స్వామివారి చేతులు పడుకున్నట్టుగా చూపించి పెట్టండి. ఓం త్రిపాదో భవతే పురుష ఆదోస్య భవ పునః తతో విశ్వమ్యక్రామతు శాసనానుసరేభి శ్రీ అలిమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః. హస్తయో ఆద్యం సమర్పయామి. మళ్ళా స్వామివారి మొహానికి ఆచమనం చేస్తున్నట్టు చూపించి పెట్టండి. ఓం విరాజో అధి పురుష సజాతో అత్యర్చత పశ్చాత్ భూతః శ్రీ అలిమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి స్మరయామి. ఈసారి పంచామృతాలు కానీ అవకాలు కానీ ఉన్నాయి కదా, వాటిలో తలకాలు వేసి ఆ పంచామృతాలు చల్లుతూ ఉండండి చెప్పినంతసేపు కూడా. ఒక ఆప్యాయ ససమేతే విశ్వస్వామ విష్ణుయం భవావాచ సంగతే ధరిత్రాములో ఆకాశం విష్ణురస్య వాజనః సర్వభిరముఖారుద్రపణాయోగం శుక్రమశిజ్యోతిర్శిఖేజో శ్రీమవస్సర్గోత్పన అత్యుచిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అపయదే ఉత్తక్షరదిస్నః మాధురేణ సర్వోషధి ముద్రక బుధోషధమజోపాఠ్యముదయ మధుజ్యోరస్పర్పిత మధుమాండవనస్పర్మధుమాగోసుయ మాతృర్గామో భవనః స్వాదస్పర్శదియాయ ద్రవణే స్వాతంత్రాయ సుహమే సునామనే ద్వారమిత్రాయ వరణాయ వాయవే బృహస్పతయే భాగవతాభ్యః. సరే మామూలు నీళ్ళు చల్లండి ఒక పుష్పం నుంచి. ఓం యత్పురుషేణాభిషాః దేవాజిత్ముఖం మత వసంతోస్యాధిరాజ్యం త్రేష్పయత్మశ్రద్ధరే శ్రీ అలిమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః. మోక్షస్నాన పంచామృత స్నానేన శుద్ధార్ఘ్యస్నానం సమర్పయామి. ఈసారి వస్త్రాలు ఉన్నాయి కదా, వస్త్రాలు తీసుకుని నమస్కారం చేయండి. వస్త్రాలు చేయని వాళ్ళు అయితే కనుక అక్షతలు కానీ పుష్పం కానీ నమస్కారం చేయండి. ఓం సప్తాస్యాసం పరిధయ సప్త సమిధ ప్రదాః దేవాయ దివ్యంతం గానాః అభద్రం పురుషం శ్రీ అలిమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః. వస్త్రాలు సమర్పయామి. స్వామివారికి వేసేసేయండి వస్త్రాలు. అలాగే వస్త్రాలు పుష్పం వేసి వస్త్రార్థం పుష్పం సమర్పయామి అనుకోండి. ఈసారి యజ్ఞోపేతం ఉంది కదా, ఆ యజ్ఞోపేతాన్ని నమస్కారం చేయండి. యజ్ఞోపేతం లేని వాళ్ళు అక్షతలు నమస్కారం చేయండి. ఓం తం యజ్ఞం పరహి ప్రవక్తన్నో పురుషం దేవగ్రతః తేన దేవ అయదంత సాధ్యార్హే జయత్ శ్రీ అలిమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః. యజ్ఞోపేతం సమర్పయామి వేసేసేయండి. యజ్ఞోపేతార్థం అక్షతాం సమర్పయామి. ఈసారి ఒక పుష్పాన్ని గంధంలో ఉంచి ఆ పుష్పాన్ని వేసేసేయండి. ఓం తస్మాత్ జిజ్ఞాస బహుతః సంప్రదం వృషదాద్యం వశోస్తాస్తి ప్రేమ విజ్ఞానం ఆర్ణ్యాంధ్రామ్యాస్తయే శ్రీ అలిమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః. ద్వితీయ శ్రీ చందనం సమర్పయామి. అలా ఒక పుష్పం నమస్కారం చేయండి. ఓం తస్మాత్ జిజ్ఞాస బహుతః ఆచస్తా సంప్రదం వృషదాద్యం వశోస్తాస్తి ప్రేమ విజ్ఞానం ఆర్ణ్యాంధ్రామ్యాస్తయే శ్రీ అలిమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి వేసేసేయండి. ఆభరణాభరణార్థం ఆ పుష్పైస్తేన తత్రైస్తేన అక్షతై పూజా సమర్పయామి పుష్పై పూజా సమర్పయామి. ఇలా హోమోపతంతో మొట్టమొదట పుష్పాలు పూజ చేసుకోండి. తర్వాత నేను చెప్తాను పత్తి పూజ చెప్పి ముందు నేను ఆధార పూజ చెప్తాను. ఓం నమో వెంకటేశాయ నమః అనుకుంటూ పుష్పం పూజ లేదా ఓం గోవిందాయ నమః పుష్పం పూజ చేయండి. నేను అలాగే పూజ పక్కన చెప్తాను. పుష్పాలు పూజ చేసుకోండి. ఓం కేశవాయ నమః ఆదౌ పూజయామి. ఓం నారాయణాయ నమః
बादांगुली पूजयामि ओम माधवाय नमः प्रभो पूजयामि ओम गोविंदाय नमः प्रभो पूजयामि ओम इंद्रापतये नमः जंगे पूजयामि ओम अनघाय नमः जारणी पूजयामि ओम जनार्दनाय नमः उरु पूजयामि ओम विष्णुसर्वशे नमः भवत्रयं पूजयामि ओम वृक्षस्थाय भवनाय नमः पुत्रं पूजयामि ओम लक्ष्मी वक्षस्थलाय नमः वक्षस्थलं पूजयामि ओम कुम्भकण्ठाय नमः कंठान् पूजयामि ओम पूर्णेन्द्र निभवक्त्राय नमः वक्रं पूजयामि ओम कुन्दप्रदन्ताय नमः दन्तान् पूजयामि ओम नासाग्रं मुक्तियाय नमः नासिकां पूजयामि ओम सूर्यचन्द्राग्नि धारणाय नमः पूजयामि ओम सहस्रशिरसे नमः शिरं पूजयामि श्री वेंकटेश्वर स्वामिने नमः सर्वाणिलिंगानि పూజాం సమర్పయామి సరే ఔషధ ఉంటే పుష్పత్తులు పూజ చేసుకోండి అలాగే పుష్పాలు కూడా పూజ చేసుకోండి ఒకవేళ ప్రతి పుష్పాలు అయిపోతే కనుక అక్షతలు కానీ కుంకుమ కానీ పూజ చేసుకోవచ్చు సరే ఓం వెంకటేశాయ నమః చేసుకోండి ओम वेंकटेशाय नमः ओम श्रीवासाय नमः ओम लक्ष्मीपतये नमः ओम रामयाय नमः ओम अमृतांशाय नमः ओम जगद्वन्द्याय नमः ओम गोविंदाय नमः ओम शाश्वताय नमः ओम प्रभवे नमः ओम शेषात्रिनिलयाय नमः ओम देवाय नमः ओम केशवाय नमः ओम मधुसूदनाय नमः ओम अमृताय नमः ओम माधवाय नमः ओम कृष्णाय नमः ओम श्रीहरये नमः ओम ज्ञानपञ्जनाय नमः ओम श्रीवत्सवक्षसे नमः ओम सर्वेशाय नमः ओम गोपालाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम गोपीश्वराय नमः ओम वैकुण्ठपतये नमः ओम अव्ययाय नमः ओम सुधाकरे नमः ओम यादवेन्द्राय नमः ओम नित्ययमस्वरूपे नमः ओम चित्रवेदात्मकाय नमः ओम विष्णवे नमः ओम अच्युताय नमः ओम पद्मिनीप्रियाय नमः ओम धरापतये नमः ओम सुरपतये नमः ओम निर्मलाय नमः ओम देवपूजिताय नमः ओम चतुर्भुजाय नमः ओम चक्रधराय नमः ओम विधाम्ने नमः ओम त्रिगुणाय नमः ओम निर्विकल्पाय नमः ओम निष्कलंकाय नमः ओम निरंतराय नमः ओम निरंजनाय नमः ओम निर्नाशाय नमः ओम सद्गुणाय नमः ओम गदाधराय नमः ओम शांतपालये नमः ओम नंदकिने नमः ओम शंखधारकाय नमः ओम अनेकमूर्तये नमः ओम अव्यक्ताय नमः ओम कटिहस्ताय नमः ओम मत्पदाय नमः ओम अनेकात्मने नमः ओम नीलबन्धवे नमः ओम आत्मलोकभयप्रदाय नमः ओम आकाशादिप्रदाय नमः ओम आदिहृदयाय नमः ओम दामोदराय नमः ओम जगत्पालाय नमः ओम दापघ्नाय नमः ओम भक्तवत्सलाय नमः ओम त्रिविक्रमाय नमः ओम शुंष्मानाय नमः ओम जटामृताय नमः ओम नीलमेघश्यामाय नमः ओम परमज्योतिषे नमः ओम ब्रह्मप्राच्यप्रियाय नमः ओम जगद्व्यापिने नमः ओम जगत्कर्त्रे नमः ओम जगत्साक्षिणे नमः ओम जगत्पतये नमः ओम चिन्तितार्थप्रदायिने नमः ओम जिष्णे नमः ओम दाशार्कणाय नमः ओम दशरूपये नमः ओम नित्यतृप्ताय नमः ओम हयग्रीवाय नमः ओम निर्मलाय नमः ओम जनार्दनाय नमः ओम कन्यकाश्रमाय नमः ओम पीताम्बरधराय नमः ओम अनाघवाय नमः ओम पद्मनाभाय नमः ओम वरयातस्मयाय नमः ओम अश्वारूढाय नमः ओम खड्गधारिणे नमः ओम धनाद्यसंस्तुताय नमः ओम धनसात्म्याय नमः ओम जगत्त्वाय नमः ओम शङ्खमद्वालिन्याय नमः ओम ज्ञाधरण्डाय नमः ओम दचितानन्दरूपाय नमः ओम जगन्मङ्गलदायकाय नमः ओम यज्ञरूपाय नमः ओम यज्ञभोक्त्रे नमः ओम चिन्मयाय नमः ओम परमेश्वराय नमः ओम परमार्थप्रदाय नमः ओम शान्ताय नमः ओम श्रीपते नमः ओम गोवर्धनविक्रमाय नमः ओम परब्रह्मणे नमः ओम श्रीप्रभवे नमः ओम जगदीश्वराय नमः ओम श्रीशैलनाथाय नमः श्री वेंकटेश्वर स्वामिने नमः నానావిధముల అపరోక్ష పూజ అనుపయాలి ఈసారి ఒక తమలపాకు వేసుకుని ఎదురుకుండా చక్కగా కుంకుమ పూజ చేయండి తమలపాకులో కుంకుమ పూజ చేసుకోండి ఆ యొక్క తమలపాకులో ఈసారి ఓం మహాలక్ష్మి మహానుడు 3000 కుంకుమ పూజ చేస్తాను తమలపాకులో ఓం కృత్యే నమః ఓం కృత్యే నమః ఓం విద్యాయే నమః ఓం సర్వభూతేరపదాయే నమః ఓం శ్రద్ధాయే నమః ఓం విముక్త్యే నమః ఓం సత్యే నమః ఓం పరమాత్మికాయే నమః ఓం వాచే నమః ఓం పద్మాలయాయే నమః ఓం పద్మాయే నమః ఓం శుచయే నమః ఓం స్వహాయే నమః ఓం స్వధాయే నమః ఓం సుధాయే నమః ఓం ధన్యాయే నమః ఓం హిరణ్మయే నమః ఓం లక్ష్మీయే నమః ఓం నిత్యపుష్టాయే నమః ఓం విభావత్యే నమః ఓం ఆదిత్యే నమః ఓం నిత్యే నమః ఓం దేవ नमः ओम शुचये नमः ओम स्वाहाये नमः ओम स्वधाये नमः ओम सुधाये नमः ओम धन्याये नमः ओम हिरण्मये नमः ओम लक्ष्मीये नमः ओम नित्यपुष्टाये नमः ओम विभावत्ये नमः ओम आदित्ये नमः ओम दित्ये नमः ओम देवताये नमः ओम वसुधाये नमः ओम वसुधारिणे नमः ओम कमलाये नमः ओम कान्ताये नमः ओम कामाक्षिये नमः ओम क्रोधसंभवाये नमः ओम अनुग्रहप्रदाये नमः ओम बुद्धये नमः ओम अनघाये नमः ओम हरिवल्लभाये नमः ओम अशोकाये नमः ओम अमृताये नमः ओम देवताये नमः ओम लोकशोकविनाशिन्ये नमः ओम धर्मलयाये नमः ओम करुणाये नमः ओम लोकमातये नमः ओम पद्मप्रियाये नमः ओम पद्महस्ताये नमः ओम पद्माक्षिये नमः ओम पद्मसुन्दये नमः ओम पद्मोद्भवाये नमः ओम पद्ममुख्ये नमः ओम पद्मनाभप्रियाये नमः ब्रह्माये नमः ओम पद्ममालाधराये नमः ओम देव्ये नमः ओम पद्मिन्ये नमः ओम पद्मगन्धिन्ये नमः ओम पुण्यगन्धिन्ये नमः ओम तपसन्नाये नमः ओम प्रदानाभिमुख्ये नमः ओम प्रभाये नमः ओम चन्द्रवर्णाये नमः ओम चन्द्राये नमः ओम चन्द्रसहोदरये नमः ओम चतुर्भुजाये नमः ओम चन्द्ररूपाये नमः ओम इन्द्राये नमः ओम इन्दुशकलाये नमः
ఓం మహలాదజరణ్యే నమః ఓం పుష్ట్యే నమః ఓం శివాయ నమః ఓం శివకర్త్యే నమః ఓం సత్యే నమః ఓం విమలాయ నమః ఓం విశ్వజరణ్యే నమః ఓం పుష్ట్యే నమః ఓం దారిద్ర్యనాశిన్యే నమః ఓం ప్రియపుష్కరణ్యే నమః ఓం శాంతాయ నమః ఓం శుక్రమార్యాంబరాయ నమః ఓం శ్రీయే నమః ఓం భాస్కరాయ నమః ఓం దుర్వలయాయ నమః ఓం వరారోహాయ నమః ఓం యశస్విన్యే నమః ఓం సుందరాయ నమః ఓం ఉదారాంగాయ నమః ఓం హరణ్యే నమః ఓం హేమమాలిన్యే నమః ఓం ధర్మాణ్యకృత్యే నమః ఓం సత్యే నమః ఓం శ్రేయసౌమ్యాయ నమః ఓం శుభప్రదాయ నమః ఓం రమేశ్వరదానందాయ నమః ఓం వరలక్ష్మీ నమః ఓం వసుప్రదాయ నమః ఓం శుభాయ నమః ఓం హిరణ్యప్రాకారాయ నమః ఓం సముద్రప్రయాయ నమః ఓం జయాయ నమః ఓం మంగళాదేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః ఓం విష్ణుప్తే నమః ఓం ప్రసన్నాక్షి నమః ఓం నారాయణ సమాశ్రితాయ నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః ఓం దేవ్యే నమః ఓం ధర్మోపరివార్యే నమః ఓం నవదుర్గాయ నమః ఓం మహాకాళ్యే నమః ఓం బ్రహ్మణుడి శివాత్మికాయ నమః ఓం త్రికాలజ్ఞాసంపన్నాయ నమః ఓం భువనేశ్వర్యే నమః ఓం భవస్దేవతృప్తియే నమః ఓం శపస్దేవతృప్తియే నమః ఓం ఈశాస్దేవతృప్తియే నమః ఓం దేవతృప్తియే నమః ఓం రుద్రదేవతృప్తియే నమః ఓం ఉగ్రదేవతృప్తియే నమః ఓం దేవదేవతృప్తియే నమః ఓం మహాపవదేవతృప్తియే నమః శ్రీ నానావిధ శ్రీ అదేవిధంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః నానావిధ పత్రపుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి ఇంకొకరి నాలుగు అవి విధించండి. ఇలాగే 16 సోమవారాల వ్రతం కానీ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ సంకష్టహార చతుర్థి వ్రతం కానీ ఇలాంటి వ్రతాలు ఏమైనా చేసుకోవాలి అనుకున్నా వాటికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటాయి. అలాగే రాబోయే రోజుల్లో ఎటువంటి వ్రతమైనా ఎటువంటి బొమ్మలు ఎటువంటి పూజ అన్ని కూడా మీకు ఛానల్ ద్వారా లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కామెంట్ లో ఓ నమో వెంకటేశాయ మహా గారి గోవిందాయ మహా గారి కామెంట్ పెట్టడం మర్చిపోతే ఇప్పుడే కామెంట్ కూడా పెట్టండి. లైక్ ఖచ్చితంగా చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియదు ఇప్పుడు ఆ అనుమతి పగులుతుంది. ఓం ఆపస్సు ఎప్పుడు సంధ్యతో యజనాభ్య కథయన్ ఒక గమస్తిక బాహు తా ఉరుపాద ఉచ్యతే శ్రీ అదేవిధంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః పరిమళ ధూపమాగ్రాపయామి. అక్కడ ఉంచేసుకోండి. సరే దీపాన్ని నమస్కారం చేయండి. బ్రాహ్మణో ప్రథమాసీత్ బాహురాజయ్య కృతః పూర్వతమస్య వైశ్య అధ్యాపం శూద్రో అజాయత. అదేవిధంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః సాక్షాత్ దీపదర్శయామి. ధూపపాత్రం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరి చెక్కలో కాస్త బెల్లం ముక్కలు వేయండి. అలాగే నైవేద్యాలు ఏమైతే ఉన్నాయో ఆ నైవేద్యాలన్నీ కూడా స్వామివారికి ఎదురుండ పెట్టండి. పెట్టి ఈసారి పుష్పంతో నైవేద్యాలన్నింటి మీద నీళ్లు చల్లండి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం దేవస్థితిః ధియోయోనః సత్యం త్వర్తే నపరిషించామి. అమృతమస్తు అమృతోపస్కరవసి. శ్రీ అదేవిధంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః అవసరాన్ని నారికేల పంచపక్షప్రమాణాన్ని వేదయామి. ఆ పద్ధతి కూడా ప్రసాదాలన్నీ కూడా స్వామి పుష్పంతో 5 సార్లు అలా చల్లండి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మృత తీర్థామసి ఉత్తరాపక్షం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. ఆదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈసారి తాంబూలం ఒక తాంబూలం కదా ఆ తాంబూలాన్ని తీసుకుని స్వామివారి పాదాలకి రెడ్డి చేయండి. ఓం నాభ్యా ఆదిదంతక్షం శ్రేష్ఠోద్యవ సమర్పణ భ్యాంబోపదేశోకాదు కథాలోకాదు అకల్పయను. శ్రీ అదేవిధంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతపురాన్ని గ్రహించుకోండి. చుంజని గంట కొట్టుకోండి. ఓం వేదాహ వేదం ఆదిత్యవంతం సత్తువారే సర్వాణి గుహాని ముఖ్యధీర నామాని గుహాదేవర వినాస్తే అమరాజించ విరాజించ అభిశ్రీ యాదవే లక్ష్మీరా సత్యయాము కేవయా ఆసనంకుజాసి సంతత శ్రీరస్తు సర్వమంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఓం నేర్చుకుంది అనుకోండి. రామ పార్వతీస్తే హరహారి గోవిందా గోవింద శ్రీ వెంకటేశ్వర గోవిందా గోవింద. అదేవిధంగా పద్మావతి సమేత వెంకటేశ్వర గోవిందా గోవింద. ఏదో నిరాజనం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద. ఏదో నిరాజనం కృష్ణాయ. ఈసారి ఓ పుష్పము 2 నక్షత్రాలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహిరే నమో వయం వై శ్రవణాయ బ్రహ్మహే సమయ కామ అంకామ యహ్యం కామేశ్వర వై శ్రవణోదనాత్ వేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్మ అంతశ్చర్మూతేషు మహాయాం విశ్వబుద్ధేషు త్వం యజ్ఞ సంహితార సంహితస్వగోత్రస్వంహితం బ్రహ్మత్వం ప్రయాప్తి. ఓం తదాపః పోజ్యో దేవసంపూర్ణం బ్రహ్మభూతస్థవరం ఈశానస్వరం జ్ఞానమీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్పస్తా శివం. శ్రీ అదేవిధంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఏటాదరూ వేసేసేయండి. ఈసారి మళ్ళా నక్షత్రం పట్టుకుని కూర్చేది వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని పాపాని నమాంత కృతాని చ తాని తాని ప్రశ్యంతి ప్రదక్షిణపదే పదే ఆవోహం బ్రహ్మాహం భవ తపావశం భవ రాహిమాన్ యాదేవ శరణాయ వత్సల అన్యథా శరణాస్ మమేవ శరణం మమ అస్మాత్ ఆవిర్భావేన రక్ష రక్ష వెంకటేశ్వర ఆత్మపదక నమస్కారం పయామి. అలా ఎవరు వేసేయండి. సరే మీ ఇంట్లో అవకాశం ఉంటే కనుక మగవారు బోర్లా పట్టు సాష్ట నమస్కారం చేయండి. ఆడవారు మోకాళ్ళ ముందు నమస్కారం చేయండి. మీరు మౌలిక ముందు నమస్కారం చేసేయండి. మీ అవకాశం బట్టి దృష్ట్యా మనసా వటిసాధ అభ్యాంతరాభ్యాంతరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ అదేవిధంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి సార్. ఈసారి లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయ దాసోహం ఇతి మాం మత్వ క్షమస్వ వెంకటేశ్వర శ్రీనివాస అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. దాన్ని మగవారు రక్షణ తీసుకోండి. ఆడవారు నీళ్ళు పోయండి. ఆ పల్లెలో వదిలిపెట్టండి.
ఒంటరిగా పూజ చేసిన వారు ఎవరికి వారు రక్షణ తీసుకుని నేను పుస్తకం పెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వెంకటేశ్వర యత్పోజితం మయాదేవ పరిపూర్ణం తదస్మే అనే ధ్యాన ఆవాహన షోడశ పూజాయ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ హరిదేవంగా బంధావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రీనాథ్ సుప్రీం సుఖం అవతాహం మీరు పూజ చేసినటువంటి ఆ కుంకుమ పెట్టుకోండి. మీరు ఆ యొక్క పత్రి చెవులో పెట్టుకోండి. వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం శిరసాగ్రహామి అలాకంధారయామి పుష్పాలు పెట్టుకోండి. భగవద్ భక్తి చక్కగా చెవులో పెట్టుకోండి. ఆడవారి కుంకుమ పెట్టుకోండి. భగవాన్ కూడా కుంకుమ పెట్టుకోండి. వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాద సిద్ధిరస్తు. అలాగా పూజా విధానం పూర్తయింది. ఇప్పుడు మనం కథ చెప్పుకుంటాం. కథ చాలా ముఖ్యం కాబట్టి అందరూ కూడా కథని శ్రద్ధగా వినండి. ముందుగా అక్షరం పెట్టుకుని ఆ కథ వింటూ ఉండండి. ఈ కథ పూర్తయ్యాక అక్షరం సృష్టి చేసుకోవాలి. ఎందుకంటే కథ వినండి. కథ విన్న తర్వాత దీపాలు వెలిగించుకునే ప్రయత్నం చెప్పారు. అక్షరం కూర్చొని నమస్కారం చేయండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహర్నిశం అనేక భక్తానాం ఏకదంతాస్మహే. అయితే పూర్వకాల సమయంలో శౌనకాది మహాములంతా కూడా ఈశాన్యంలో కోసం చేసుకుంటూ అక్కడ గురుగారు ఉన్నటువంటి సూర్యుడు దగ్గరికి వెళ్ళి గురుగారు ప్రతిరోజు మంది అనేక విషయాలు చెప్తున్నారట. అయితే రాబోయేటువంటి కలియుగం కదా, కలియుగంలో ప్రతి మనిషి కూడా అనేక రకాల మహాపాపాలను చేసుకుంటాడు. ఈ పాపాలు చేసిన కారణం చేత అనేక రకాల దుఃఖాలు ఎదుగుతాడు, అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు. మరి ఆయన మనిషికి ఈ యొక్క జన్మలో ఈ యొక్క పాపం అంతా పరిహారం అయ్యి సమస్యలు పోయి దుఃఖాలు పోయి కోరిన సమస్య కోరుకుంటూ నెరవేరాలి అంతకు ఉద్యోగం పొందాలి. ఎటువంటి ఉపాయం ఉంది అంటే చాలా మంచి విషయాన్ని అడిగారయ్యా. అయితే కలియుగంలో దేవతాంతరి వారు భూలోకంలో అవతారం ఎత్తుతా ఉంటే ధైర్యపోతుంటారు. కలిపి ప్రభావం చేత అందుచేత చాలా తీవ్రమైన ప్రభావం కలిగించి చూసుకుంటుంది. కలియుగంలో ప్రతి మనిషి పాపం చేయకుండా ఉండలేదు. అయితే అలాంటి ప్రతి మనిషి కూడా సమస్త పాపాలు గ్రహించి సమస్త కోరుకు నెరవేరాలంటే కనుక సప్త శనివారాలు వ్రతం చేయాలయ్యా. చాలా సంతోషండి. అయితే ఏమిటి సప్త శనివారాల వ్రతం, ఎలా చేయాలి, ఎవరిని ఆరాధన చేయాలి, ఏ రకంగా పూజ చేయాలి, దాని విధానంతో సమగ్రంగా తెలియజేయండి అన్నారు. చెప్తారయ్యా. ఈ సప్త శనివారాల వ్రతం కనుక వెంకటేశ్వర స్వామిని పూజించడమే. అయితే శ్రీ మహావిష్ణువు ఈ యొక్క కలియుగంలో భక్తుల యొక్క మహాపాపాలను పోవడానికి కోరికలు తీర్చడానికి వెంకటేశ్వర స్వామిగా అవతారాన్ని ఇస్తారయ్యా. ఆయనకి పూజ చేసే విధానాన్ని సప్త శనివారాలు అనుకుంటారు. చాలా సంతోషండి. అయితే ఎవరి వెంకటేశ్వర స్వామి ఆయన అవతారం ఏంటి, ఎందుకంటే భూలోకంలో అవతారం పెట్టాడు, అదంతా మాకు సమగ్రంగా తెలియజేయండి అన్నారు. తప్పకుండా చెప్తారయ్యా. అయితే ఒక సమయంలో ఋషులందరూ కూడా ఈ కలిపి ప్రభావాన్ని బయటకు పోయి ఎలాగైనా సరే తప్పుకోవాలంటే సప్రయాగం చేయాలి అని సంకల్పం చేశారు. ఈ సప్రయాగం చేయాలని సంకల్పం చేస్తే అక్కడ చక్కని గురుమహర్షి వచ్చాడు. చాలా మహాత్మస్తి. కానీ శాస్త్రంలో ఈ యొక్క అజ్ఞానం చేత అజ్ఞాన నేత్రమైనటువంటి కారణం చేత కొంచెం ఆయన ఉండేటువంటి తపస్సు ఉన్నా కూడా అనేక పొరపాటు చేసే ప్రయత్నం చేసి ఆయన మళ్ళీ తిరిగి గొప్ప స్థానం వెళ్ళాడు. సరే అందరూ సప్రయాగం ప్రారంభం చేసిన తర్వాత అక్కడికి నాలుగో కూడా వచ్చిన తర్వాత ఎవరైనా అందరూ కూడా చక్కని సప్రయాగం చేస్తున్నారు. బానే ఉంది. అయితే ఈ యొక్క యజ్ఞ ఫలితాన్ని ఎవరో దానం చేయాలి కదా, మరి ఎవరికి దానబోతారు అని ప్రశ్న చేశారు. అప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చింది. నిజమే కదా. అయితే ఏ దేవుడు గొప్పవాడు, ఎవరికి మనం యజ్ఞ ఫలితాన్ని దానబోయాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆలోచించుకుంటూ ఉండేటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి గురు మహర్షి మీరు ఎవరు కక్కడయ్యా, ఏ దేవుడు గొప్పవాడు, ఎవరికి యజ్ఞ ఫలితాన్ని ఇవ్వాలి అనేటువంటి నేను పరీక్ష చేసి మీకు చెబుతాను అని చెప్పి నేను ముల్లోకానికి వెళ్ళి ముగ్గురు పరీక్ష చేస్తారు. బ్రహ్మ గొప్పవాడా, విష్ణుమూర్తి గొప్పవాడా, అంటే శివుడు గొప్పవాడా తెలుసుకుని నేను వస్తారు. దాన్ని బట్టి మీరు ఎవరికి యజ్ఞ ఫలితాన్ని ఇవ్వాలి అనేది ఆలోచిస్తుంది కానీ చాలా సంతోషించారు. సరే అప్పుడు ఏం చేశారు గురు మహర్షి మొట్టమొదట బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మలోకానికి వెళ్ళాక ఏం జరుగుతుంది అంటే సరస్వతి దేవి చక్కగా వేడ వాయిస్తుంది. వేడ వాయిస్తుంటే బ్రహ్మదేవుడు ఆ వేణానాథం తింటూ రోడ్డు ఆనంద అమ్మాయితో కళ్ళు చూసుకుని అమ్మాయితో చెబుతూ ఉన్నాడు. ఈ సమయంలో అక్కడికి చక్కగా గురు మహర్షి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఎంత పిలిచినా పలకలేదు, ఎంతసేపు కూర్చున్నా కూడా ఈ యొక్క గురు మహర్షి దేవి చూడలేదు. సరే కొంతసేపు ఈ గురు మహర్షి ఎప్పుడైనా పాపం వచ్చేసి నా వాళ్ళు బ్రహ్మలోకానికి వస్తే కనీసం ఆతిథ్యం ఇవ్వకుండా పలకకుండా మీరు అమ్మాయితో చెబుతూ వాళ్ళు అడుగుతావా మరేవా ఇది ఎంత అహంకారం. అందుచేత ఇప్పుడే నేను శిక్షిస్తున్నాను. భూలోకంలో నీకు అసలు ఒక గురు నీకు అసలు గురు రావడం అనిపించి బ్రహ్మదేవి సాక్ష్యం చేశారు. అందుకనే బ్రహ్మదేవుడు భూలోకం ఎక్కడ పోలేదు. సరే అయిపోయింది. ఇంకా బ్రహ్మదేవుడు బయట రావడం కూడా సరే విష్ణులోకి అయ్యా ఒడ్రోలోకి వెళ్దామని చెప్పేసి సూర్య ఒడ్రోలోకానికి వెళ్ళి వెళ్ళేసరికి ఎక్కడ జరుగుతుంది అంటే ప్రదోషం వేళ ఇంకా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా అద్భుతమైనటువంటి నృత్యాలు చేస్తుంటారు. అంటే ఆ పరమేశ్వరుడు ఆయన అద్భుతమైనటువంటి నాట్యాలు చేస్తుంటారు. అయితే ఆ సమయంలో వెళ్ళేసరికి పార్వతీ పరమేశ్వరుడు కూడా నృత్యం చేస్తూ ఉంటే అక్కడ ఎంతసేపు ఈ గురుమహర్షి కూడా పరమేశ్వరుడు కూడా ఈ గురుమహర్షి చూడలేదు. వాళ్ళు తాను చేస్తున్నాడు, శివతాండవాలు చేస్తున్నాడు. సరే చూశాడు. సరే శివుడు కూడా ఇంత అహంకారం నా తర్వాత ఉంటే కలిసి పెట్టుకోలేదు అని చెప్పేసి ఇప్పుడు నేను శివుడు కూడా చూపిస్తున్నాను. ఏదైతే ఈ యొక్క శరీరమైనటువంటి బంధువులతోటి లేదా శరీరమైన అవయవాలు చూసి రుంగిపోతున్నాడు, వాటితో నృత్యం చేస్తున్నాడు, తాండవాలు చేస్తున్నాడు, ఆ అహంకారం చేస్తున్నాడు. అలాంటి శివుడికి అసలు అవయవానికి లేదా శరీరానికి పూజ లేకుండా ఉంది కాక, భూలోకంలో లింగానికి మాత్రమే పూజ ఉంది కాక, శరీరానికి స్వరూపానికి పూజ లేకుండా ఉంది కాక అని చెప్పేసి చెప్పించాడు శివుడు. సరే అందుకే ఈశ్వరుడికి మామూలుగా అవకాశ స్వరూపానికి పూజ లేదు, అంటే లింగానికి పూజ ఉంది. సరే అయిపోయింది. ఇంకా ఎవరో వీరి వాళ్ళు విష్ణువు. సరే విష్ణులో కానీ వెళ్ళి అక్కడే జరుగుతుంది అంటే బాలసముద్రంలో శేషకల్పం మీద విష్ణువు దగ్గర పాడిస్తూ లక్ష్మీ అమ్మవారిని పాడు కొడుతూ ఉంటారు. ఇద్దరు కూడా అరాచకాలు సరదాగా సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ లోపు అక్కడికి చక్కగా గురు మహర్షి వెళ్ళాడు. వెళ్తే అక్కడ కూడా ఇదే అవమానం. కనీసం గురు మహర్షి రాక పెట్టుకోలేదు, కనీసం పలకలేదు. వాళ్ళిద్దరు కూడా శలాపు పొలాలు చేసుకుంటూ అవతారాలను సాక్షాలు చెప్తున్నారు. వెంటనే ఇప్పటికే రెండు చోట్ల అవమానం జరిగేసరికి మూడో చోట ఇదే అవమానం జరిగేసరికి ఆవేశం తట్టుకోలేక అజ్ఞానం చేత వెంటనే ఆ యొక్క కోపంతో ఆవేశంతో వెళ్ళి విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం మీద కాలు తన్నాడు. ఎప్పుడైతే లక్ష్మీ అమ్మవారి మీద వక్షస్థలం మీద తన్నాడో లక్ష్మీ అమ్మవారికి విపరీతమైన కోపం వచ్చింది. కానీ ప్రస్తుతం కూర్చుంది. సరే వెంటనే ఈ యొక్క విష్ణుమూర్తి లేచి ఆహా అంటే మహానుభావులు వచ్చి ఇవన్నీ వైకుంఠానికి ఎక్కువ చోట్ల తెలిసిపోయింది. గురు మహర్షి రావయ్యా, నేను చూడలేదు, నేను గమనించలేదు, కూర్చో అని చెప్పేసి దగ్గర కాళ్ళు నొక్కడం ప్రారంభించారు. కాళ్ళు నొక్కు ఎంత దూరం వచ్చావో ఎంత కలిసిపోయావో ఈ కాళ్ళు నొప్పుకుంటాయేమో అని కాళ్ళు నొక్కు కింద అధికారంలో ఉండేటువంటి అజ్ఞానేత్ర ఉంటే ఆ అజ్ఞానేత్రాన్ని నిర్దేశించారు. ఎప్పుడైతే అజ్ఞానేత్రాన్ని నిర్దేశించారో వెంటనే ఈ యొక్క గురు మహర్షికి జ్ఞానోదయం ఉంది. ఆహా నేను సమాజం అనుకునేటువంటి భావమే నేను దేవతంత్రమా ఇలా శిక్షించారా, విష్ణుమూర్తి తండ్రి కాలు కొట్టి అక్షతాలను తండ్రినా ఎంత అపరాధం చేసేవాడు చెప్పేసి కాళ్ళని పడి ప్రార్థించారు. ప్రార్థన చేసేసరికి విష్ణుమూర్తి వారు సంతుడై ఆయన కథ నువ్వు చేసేటువంటి నేను ఆశీర్వాదం చేస్తున్నాడు. సరే తల్లి జరుగుతున్న సపయాగానికి నేను ఖచ్చితంగా దక్షిణాంబులను చూసుకోవడానికి యజ్ఞం చూసుకోవడానికి నేనే వస్తాను అభ్యస్తాను అని ఆశీర్వాదం చేస్తాను. సరే ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇలా గురు మహర్షి వెళ్ళిపోయాడు. ఆశీర్వదించారు. కానీ పక్కన లక్ష్మీదేవి మాత్రం ఎప్పుడైతే కోపం వస్తుంది. కారణం ఏంటి కనుక
తన స్థానం లక్ష్మీ స్థానం పక్షస్థానం మీద తగ్గితే తన స్థానాన్ని దగ్గర అవమానిస్తే కనీసం ఆ యొక్క మృగమహర్షిని పోపించకుండా శిక్షించకుండా ఆగ్రహించకుండా ఇంకా వరానికి పంపించాడు అంటే నాకు ఇక్కడ విలువ లేదన్నమాట, నా స్థానానికి విలువ లేదన్నమాట అని అందుకు లక్ష్మీదేవి పాపం వచ్చి వెంటనే నేను వైకుంఠంలో ఉండవలసిన అవసరం లేదు, నాకు అవమానం జరిగే ప్రదేశంలో క్షణం ఉందని చెప్పేసి భూలోకానికి వచ్చింది. సరే అదే సమయంలో ఏం జరిగింది అంటే కింద భూలోకంలో మహాపాపాలు నుంచి చేసిన నాగం ఈ పాపాలు భరించలేకపోతుంది భూదేవ. భరించలేక ఏం చేసిందంటే విష్ణులోకానికి వచ్చి విష్ణుమూర్తి దగ్గర వచ్చి ప్రార్థన చేసింది. అయ్యా విష్ణుమూర్తి భూలోకంలో కలియుగం వచ్చేసింది, ఈ కలియుగంలో మనుషులందరూ కూడా అధర్మంగా ఉంటున్నారు, మహాపాపాలు చేస్తున్నారు, వాళ్ళ పాపరాశిని తట్టుకోలేకపోతున్నారు అయ్యా అని చెప్పి అవతారానికి ఎలాగైనా సరే పాపాన్ని గ్రహించవయ్యా అని చెప్పేసి ప్రార్థన చేశారు భూదేవి. సరే ఈ కోరిక ఖచ్చితంగా ఈ భూలోకానికి వస్తామని చెప్పేసి అనుగ్రహించారు భూదేవి కూడా. ఒకటి లక్ష్మీదేవి ఎప్పుడైతే వైకుంఠంలో లేదో తనపై వైకుంఠంలో ఉండాలి అనిపించలేదు, ఎలాగైనా సరే లక్ష్మీదేవి కోసం భూలోకానికి వెళ్ళిపోవాలి అంటారు. రెండో భూదేవి కూడా ప్రార్థన చేసింది కాబట్టి ఈ రెండు కోరికలు ఇచ్చి ఎలాగైనా భూలోకానికి రావాలని చెప్పేసి సాక్షాత్తు విష్ణుమూర్తి గారు భూలోకానికి వచ్చేసారు. భూలోకానికి వచ్చి అక్కడ तो लोकल पेंटर को बोल दो their work is very unprofessional and they leave everything messy and they are never on time above both అక్కడ శేషాచలం అనేటువంటి అడవి ప్రాంతం ఉంటే అడవి ప్రాంతంలో ఒక పొట్ట ఉంటే ఆ పొట్టలో వెళ్ళిపోయి చూస్తాడు. సరే అదే సమయంలో ఏం జరుగుతుందయ్యా భూలోకంలో ఆకాశరాజు చక్రవర్తి ఆ మహాద్భుతమైన చక్రవర్తి. సరే ఆ చక్రవర్తికి సంతానం లేదు, సంతానం లేకపోతే అక్కడ ఉండే బ్రాహ్మణులు కూడా ఏమయ్యా నువ్వు పుస్తకాలు చేయాలని చేయవయ్యా నీకు సంతానం కలుగుతుంది అని పుస్తకాలు చేయాలని కనుక ఆయన దంపురాపణ చేయాలని మంచి మట్టి కావాలి కాబట్టి మట్టిని దురదాం చెప్పేసి మట్టిని దుద్దుతాడు. ఇలా దున్నేటువంటి సమయంలో ఆ మట్టిలో ఒక అద్భుతమైనటువంటి ఒక పద్మంలో ఉండేటువంటి ఒక పెట్టిలో ఒక చక్కని బాలిక. సరే ఏమి చిత్రమో ఏంటి ఆశ్చర్యమో సంతానం కోసం ఎన్ని చేయాలని సంకల్పం చేస్తే నాకు ఈ పద్మాకారంలో ఉన్నటువంటి బాబు పెట్టిలో ఇలాంటి అద్భుతమైనటువంటి అమ్మవారి స్వరూపంలో ఉన్నటువంటి చక్కని బాలిక పట్టుకుని ఆశ్చర్యంతో గమనిస్తే అమ్మవారు అంటున్నావయ్యా సాక్షాత్ అమ్మవారిని ఈ రంగా సాక్షాత్కరించింది అని చెప్పి చక్కగా పెంచుకొని చెప్పేసి పిలిచి సరే చెప్పేసి పద్మాకారంలో ఉన్నటువంటి పెట్టిలో అమ్మవారు కట్టండి కాబట్టి బాలిక కట్టండి కాబట్టి ఆ బాలికకి చక్కగా పద్మావతి అనేటువంటి చక్కని పేరు పెట్టారు. పెట్టి అలా ముందుగా పెట్టుకుంటున్నారు. ఈ రకంగా అమ్మవారి పేరు పెద్దదైంది. చక్కగా స్వామివారు అక్కడ ఉన్నారు. ఒక సందర్భంలో ఈ పద్మావతి అమ్మవారు వెంకటేశ్వర స్వామివారు ఉద్యానంలో కలవడం వాళ్ళిద్దరు కూడా ఇద్దరి మధ్య ఆకర్షణ ఏర్పడడం ఒకటి ఇష్టపడడం చక్కగా ఆకాశరాజు గారు అంగరంగ వైభవంగా వెంకటేశ్వర స్వామివారి నిర్వహణ అయ్యారు. సరే ఆ అయ్యాలి తర్వాత కొంతకాలానికి ఆకాశరాజు గారు మరణించిన తర్వాత ఆ రాజ్యాన్ని కూడా తొండమాల్ అనేటువంటి చక్రవర్తి ఎవరైనా ఆకాశరాజు గారికి పొందే ఈ తొండమాల్ చక్రవర్తి పరిపాలన చేస్తూ ఉండేవారు. అయితే ఈ తొండమాల్ చక్రవర్తికి వెంకటేశ్వర స్వామివారికి విపరీతమైనటువంటి ఇష్టము పరమ భక్తి. అయితే విపరీతంగా వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేస్తూ ధరిస్తూ ఉండేటువంటి అయితే తొండమాల్ చక్రవర్తి వెంకటేశ్వర స్వామిని ఒక అద్భుతమైనటువంటి వరాన్ని కొట్టాడు. ఏం కావాలంటే కనుక ఏమయ్యా నువ్వు ఎప్పుడు కూడా భూలోకంలో ఉండిపోవాలి అని వరాన్ని కొట్టాడు. తథాస్తుని ఆ యొక్క తొండమాల్ చక్రవర్తికి ఆశీర్వచనం అందజేశాడు. అందుకనే తిరుమల క్షేత్రంలో సాలగ్రామ శిలారూపంలో వెంకటేశ్వర స్వామి అక్కడే ఉంటాడు. సరే ఈ సమయంలో ఏం జరిగింది అంటే కనుక ఈ శ్రీకృష్ణుడు విపరీతంగా వెంకటేశ్వర స్వామి గురించి ఘోరంగా తపస్సు చేశాడు. తపస్సు చేస్తే వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై ఏమయ్యా ఎందుకోసం తపస్సు చేసేవాడు ఏం చెప్పమంటావయ్యా నా కథ ఈ యొక్క కలియుగంలో నేను అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాను. సాధారణంగా శరీరం కనుక అన్ని గ్రహాల్లో చాలా పెద్ద గ్రహం ఉత్తమమైనటువంటి గ్రహం. అంచేత నేను మనిషి ఉండే సమస్త కోరికలు తీర్చేవాడిని నేనే కానీ సులువుగా ఏది చాలా ఇబ్బంది పెట్టిస్తూ ఉంటారు. అందుచేత మనుషులందరూ కూడా నన్ను శ్రేష్ఠుడు నన్ను నీచుడు నన్ను అల్పుడు అని లేకపోతే కింద జాతి ఉన్నవాడు శూద్ర జాతి ఉన్నవాడు చాలా మంది నన్ను అవహేళన చేస్తున్నారు. కనీసం శనివారం వచ్చింది కనుక ఈ వారాన్ని కూడా తిట్టుకుంటూ ఉన్నారు. అందుచేత నలుగురు నక్కలు తిట్టుకుంటూ ఉన్నారు. అలాగే వస్తూ కాకపోతే నన్ను తిట్టుకుంటూ ఉన్నారు. ఈ రకంగా నాకు భూలోకంలో ఎక్కడ గౌరవం లేదు, నాకు పూజ లేదు, ఎవరు నన్ను కనీసం పూజించేవాళ్ళు లేదు. అంచేత చాలా అవమానానికి గురవుతారు. అందుచేత నాకు ఈ అవమానం తొలగించి నాకు చక్కగా అనుగ్రహాన్ని కలగేవయ్యా, నన్ను గౌరవించేటువంటి పూజించేటువంటి అవకాశాలు కలగేవయ్యా అని కోరుకున్న ప్రార్థన చేసే శ్రీశ్వరుడు. సరే ఇప్పుడే నీకు ఆశీర్వచనాన్ని కలిగిస్తున్నాడు. ఎప్పటి నుంచి కూడా 6 వారాల తర్వాత 7వ వారం ఏదైతే ఉందో అది నాది అంటే శనివారం. ఇక్కడ నుంచి కూడా శనివారం నీకు ఎంతో నాకు కూడా అంతే విలువైనటువంటి. అలాగే 6 గడపల తర్వాత 7వ సంవత్సరంలో నేను ఉంటాను. అలాగే 6 గడపల తర్వాత 7వ పండుగ నేను ఉంటాను. అందుచేత 7వ సంఖ్య నీకు ఎంత విశేషం నాకు కూడా అంతే విశేషం. అందుచేత ఎవరైతే కలిసి నన్ను పూజిస్తారో వాళ్ళందరూ కూడా ఏ నాశనం కానీ అష్టమిషం కానీ అర్ధాష్టమిషం కానీ ఎటువంటి నీ దోషం నా శని దోషం కూడా ఖచ్చితంగా తొలగించి వాళ్ళ పుస్తక కోరికలు నెరవేరుస్తారు. అలాగే ఎవరైతే కలిసి నన్ను పూజిస్తారో వాళ్ళందరికీ శని దోషం కానీ శనిపేట కానీ గ్రహ దోషాలు కానీ సంపూర్తిగా తొలగిస్తారు. ఇక్కడ నుంచి కూడా నీ రంగు నీ వర్ణం ఏదైతే ఉందో రంగు ఏదైతే ఉందో అదే నా వర్ణం అదే నా రంగు కూడా. అదే ఇక్కడ నుంచి కూడా నిన్ను పూజిస్తే నన్ను పూజించినట్టే నీ వర్ణం పూజిస్తే నన్ను పూజించినట్టే. అదే ప్రతి ఒక్కరు ఎవరైతే కలిసి నేను ఎవరు అందరూ గౌరవిస్తారు. అంటే నీకు పూజ చేసిన నాకు పూజ చేసిన సమానమైన ఆశీర్వచనాన్ని అనుగ్రహాన్ని కలగజేస్తున్నాను చెప్పేసి శనేశ్వరుడు విపరీతంగా ఆశీర్వచనాన్ని అనుగ్రహాన్ని కలగజేశాడు. అందుకని ఎవరైతే ఈ శనివారం పూజిస్తారో ఇచ్చేస్తారో అందరూ కూడా శనేశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని శని బాధపెట్టడం అని శని ఎటువంటి దోషాన్ని కలగజేయడం కానీ ఉచ్చరణాలు కానీ లేదా ఎటువంటి సమస్యలు పోగొట్టాలు అని ప్రసిద్ధి. అలాగే జీవితంలో శనిలో వచ్చేటువంటి ఏ ప్రభావం అయినా సరే అది చదువు రాకపోయినా వివాహం రాకపోయినా ఉద్యోగం రాకపోయినా ఆర్థిక ఇబ్బందులు రాకపోయినా లేదా సంతానం కలగకపోయినా ఐశ్వర్యం కలగకపోయినా ప్రమాదంతో బాగుంటున్నా కోర్టు సమస్యలు ఎదుర్కొన్నా భార్యాభర్తల మధ్య సమస్యలున్నా శత్రుపరమైన దోషాలున్నా అనారోగ్య సమస్యలున్నా ముఖ్యంగా ఇలాంటి ఎటువంటి దోషాలున్నా కూడా ఖచ్చితంగా ఈ యొక్క శనివారం ఎవరైతే పూజిస్తారో నన్ను పూజిస్తారో అందరూ దోషాన్ని కలిగించి ఎటువంటి కోరిక కోరుకున్నా సరే అది కోరికగా నెరవేరుస్తారో అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి శ్రీశ్వరి వరాన్ని అనుగ్రహించారు. సరే ఈ రకంగా జరిగిన తర్వాత ఈ యొక్క ఋషులందరూ కూడా అద్భుతమైన విషయాలు చెప్పారయ్యా ఇంకా నీ గురించి బాగా తెలియజేయండి. సరే ఒక సమయంలో తొండమాల్ అనేటువంటి ఈ చక్రవర్తి ఉన్నాడు. ఈ చక్రవర్తి చాలా భక్తి శ్రద్ధగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉండేటువంటి సమయంలో జరిగింది అక్కడ ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి బంగారు పుష్పాలు సువర్ణ పుష్పాలు చేస్తూ ఉండేవాడు. సరే ప్రతిరోజు పూజ చేసి తలుపులు మూసేసి వెళ్ళిపోతూ ఉండేవాడు. సరే ఒక రోజు ఏం జరిగింది అంటే తలుపు తీసి చూసేసరికి బంగారు పుష్పాల మట్టి పుష్పాలు ఇవ్వడం జరిగింది. ఏం చెప్పడం ఏం జరుగుతుంది ఆశ్చర్యపోయి నిజంగా ద్వారపాలు దొంగలు చేస్తున్నాడు ద్వారపాలు అయ్యా స్వామివారి బాగా మీరు తీసుకుంటాం పాపం అదే బాధ తెలియదు. సరే చెప్పేసి ఇలా మీరే కాపలా ఉంటారని చెప్పేసి దయ కాపలా ఉంటారు. సరే దయ కాపలా ఉన్నాక తర్వాత తెలవాసరికి తలుపు తీసేసరికి బంగారు పుష్పాల మట్టి పుష్పాలు అయిపోతాయి. ఏమి ఆశ్చర్యం చెప్పేసి చాలా బాధపడుతూ ఉండేటువంటి సమయంలో రాత్రి కొట్టెక్కలో వెంకటేశ్వర స్వామి చెప్పారు
ఇదంతా చదివేది కాదు. నా పరమ భక్తుడు ఉన్నాడు. అతని పేరే కుమ్మరి భీముడు. అతను ఈ గ్రాహ్యం పరిసర ప్రాంతాల్లోనే కొండలు చేసుకుంటూ ఉంటాడు. అతను చాలా పవిత్రమైన భక్తుడు. అతను ఏం చేస్తాడు, ప్రతి ఒక్కరు కూడా కొండలు చేసుకుంటూ ఉంటాడు. కొండలు చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం పెట్టుకుని ప్రతి ఒక్కరు కొండ ప్రాంతం ప్రతి కొండ దగ్గర ఒక పుష్పం తయారు చేస్తాడు. ఆ పూసి అలా వెంకటేశ్వర స్వామి వారిని విసురుతూ ఉంటాడు. అతని భక్తి నుంచి అతను విసిరేటటువంటి ప్రతి మట్టి పుష్పము కూడా బంగారు పుష్పంగా సేకరిస్తున్నాడు. ఆయన ఇదంతా కూడా కుమ్మరి భీముడు యొక్క పూజ వల్ల ఆయన భక్తి ఇవన్నీ విషయం తెలుసుకున్నాడో ఉదయం లేచి నేను నాకన్నా భక్తుడున్నాడా, నాకన్నా గొప్పవాడున్నాడా వాడిని కూడా చూసి వెతుకుంటూ వెళ్ళేసి కుమ్మరి భీముడు ఉండేటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని వెళ్ళి వెళ్ళేసరికి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే కుమ్మరి భీముడు కూడా ఆ ప్రతి రోజులాగే వెంకటేశ్వర స్వామి శ్రీనివాస గోవింద వెంకటేశ్వర గోవింద అనుకుంటూ కొండలు ఎక్కుతూ ఆ కొండలో ఉండి బట్టినే వస్తువులు తయారు చేస్తూ అలాగే వెంకటేశ్వర స్వామి అనుకుంటాడు. అది చూసినటువంటి ఈ కొండల నుంచి ఎవరైనా మహాభక్తులయ్యా నన్ను నాకన్నా ఒక భక్తులయ్యావు సరే ఎందుకు ఈ రకంగా బట్టితో ఇంటి రకంగా చేసుకోవడం ఏదైనా కాసు లేదు ఎక్కడ గొప్పలు అయితే నేను ఒక క్షణ కార్యం ఉండదు వెంకటేశ్వర స్వామి పూజించే సమయం లేదు అంటే ఎలా పూజ తెలియక నాకు పూజ విధంగా ఈ మట్టిలో పుష్పాలు వేసిన స్వామికి అష్టం పూజిస్తున్నాను అనేసరికి అవసరమయ్యా నీ భక్తి వ్యక్తి స్వామి ఈ పుష్పాలు బంగారు పుష్పాలు సేకరిస్తున్నాడయ్యా నీకు ఒక భక్తులు లేదయ్యా ప్రపంచంలో అంటే ఇప్పుడే నా యొక్క శక్తిని అనుకుని బంగారాన్ని వదిలాలి వైద్యాన్ని ఐశ్వర్యాన్ని సరేశ్వరి భగవాన్ కూడా అతనికి ఈ దేవుడు కుమారుడికి భగవాన్ చక్రవర్తి ఇచ్చాడు. సరే ఈ రకంగా మళ్ళీ రాత్రి కాలంలో ఈ భగవాన్ చక్రవర్తి ఎవరి చక్రవర్తి ఇక్కడ నుంచి నువ్వు నా మేనేజర్ అన్ని కూడా మట్టి పాత్రలోనే పెట్టాలి. కుమారుడు మట్టి పాత్రలో పెట్టాలి కూడా మట్టి పాత్రలోనే స్వామివారి నైవేద్యం పెట్టడం ప్రారంభం చేశాడు. ఈ రకంగా కుమారుడు కొట్టాను ఎవరైనా సరే దాంట్లో బతకాలి వెంకటేశ్వర స్వామి బతుకు మట్టిలో చేసిన బంగారు స్వామి స్వీకరిస్తారు కాబట్టి ఇది నైవేద్యం పెట్టాలి. ఇవే కావాలి శక్తి వాళ్ళు పుష్పం వేసిన అక్షరం వేసిన ఏం వేసినా బంగారు స్వామి స్వీకరిస్తారు కాబట్టి వెంకటేశ్వర స్వామి భక్తి ఇంకా ఎవరైనా కొత్త ద్వారా మీరు ఒక దేవదత్తుడు అనేటువంటి చక్కని బ్రాహ్మణుడు ఆయన కంచిలో ఉండేవాడు. ఆయన ఏం చేశారు కాశీ పట్టణానికి కాశీ యాత్ర చేశారు. కాశీ యాత్ర చేసి మళ్ళీ తిరిగి వచ్చేసారు. ఏం చేయాలి కాశీ యాత్ర చేసి వచ్చిన తర్వాత కాశీ సంపత్తులు అంటే అందరికీ బ్రాహ్మణులకి ఉత్సవాలకి భోజనం అంటారు. అయినా అలాగే కాశీ యాత్ర ఏర్పాటు చేసేసరికి ఒక సన్యాసి వచ్చి కాశీ సంపత్తులు భోజనం చేసి విషయాలు తీసుకున్నాడు. అయితే ఆ సన్యాసి జ్యోతిష శాస్త్రంలో చాలా పడుతుంది. అయితే ఏం చేశారంటే ఎవయా నీ యొక్క జాతకం సక్కగా చూస్తారు సరే జాతకం చూస్తే జాతకం చూసి అయ్యా ఈ జాతకలో ముఖ్యమైన చాలా గొప్ప సమయంలో మానేస్తావు అని చెప్పినటువంటి ఈ యొక్క దేవతలు చాలా ఆందోళన వచ్చింది. దేవతకి బాగా భార్య మారి ఆవిడ చాలా కంగారు అయ్యా సౌకర్యాన్ని పర్వాలేదా నా భక్తులు ఎక్కువ నేనేం చేయాలండి మా కంగారు ఇంకొకటి కలవ వెంకటేశ్వర స్వామి చూస్తే గురించి ఇటువంటి దోషం పోతుంది ఇటువంటి ముచ్చట మీరు సప్తశివాలను అర్థం చేయండి. ఆ అర్థం చేసినట్లయితే మీ భక్తి ఎటువంటి దండాలు ఉండవు ముచ్చటాలు ఉంటాయి సరే ఈ యొక్క భార్యాభర్తలు కూడా భక్తి శ్రద్ధ సప్తశివాలను అర్థాలు చేశారు. స్వామికి వడ్డీ కాసం